నమస్తే అండి. 3, 4, 5 తరగతులకు సంబంధించి వి లవ్ రీడింగ్ డే 24 యాక్టివిటీస్ ఈ వీడియోలో చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం తెలుగు నీతి కథలో చదువుకునే కథ పేరు తగిన శాస్తి. రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ పరమ అత్యాసపరుడు. ఓసారి ఆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిన లోపల ఉన్న విలువైన వస్తువులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం పూజగదిలో వ్యాపారానికి కావలసిన డబ్బు 4 లక్షలు పెట్టాను అంటూ తల బాదుకుంటున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య, మీ ఇంట్లో ఉన్న డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తాను, అయితే నేను కాపాడి డబ్బులు తెస్తాను, నాకు కావలసింది నేను తీసుకుని నీకు ఇష్టమైంది నీకు ఇస్తాను, సరేనా అన్నాడు. రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య చెప్పినట్టే డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటను తీసుకుని వెళ్ళబోయాడు. రామనాథం ఇది అన్యాయం అంటూ అటకాయించాడు. కృష్ణయ్య ఎదురు తిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్ళింది. ఇద్దరు చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఒకవైపు మూటను, మరోవైపు 100 రూపాయల నోటుని పెట్టమన్నాడు. పెట్టాక కృష్ణయ్య, ఇందులో నువ్వు కోరుకుంటున్నది నీకు ఇష్టమైంది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకు ఇష్టమైనది ఇస్తానన్నావు కాబట్టి ఈ మూటను రామనాథం చేతికి ఇవ్వు అని తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం, నాకు ఇష్టమైనది అంటే నాకు ఇష్టం వచ్చిన అంతే ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా, మారు మాట్లాడక చెప్పింది చెయ్యి, నువ్వు సాహసవంతుడివి, అయినా అత్యాస వల్లే తప్పుదారి పడుతున్నావు, ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించి కేశవరావు వెళ్ళిపోయాడు. మీరు ఈ కథను విన్నారు కదా. ఈ కథకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానాలను మీ నోటుబుక్లో రాయండి. మొదటి ప్రశ్న, ఈ కథలో చెప్పబడిన వారి పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, అగ్ని ప్రమాదం జరిగిన ఇల్లు ఎవరిది? మూడో ప్రశ్న, అగ్ని ప్రమాదంలో ఎంత డబ్బు ఉందని చెప్పాడు? నాలుగో ప్రశ్న, ఈ కథలో అత్యాసపరుడు ఎవరు? వి లవ్ రీడింగ్లో భాగంగా ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. ఈరోజు మనము చదవబోయే ఇంగ్లీష్ స్టోరీ పేరు ద గ్రీడీ ట్రావెలర్ అండ్ ద హంగ్రీ టైగర్. A poor man had a sad encounter with a tiger. Don't be afraid, come near and see what I have, the tiger said. When the man went near the tiger, he saw a gold bangle. He wished to get the gold bangle. He thought, I will sell the gold bangle and look after my family. The tiger said to the man, I can give you this gold bangle only if you promise to feed me. But as soon as he took the gold bangle, the man ran away. When he reached his village and showed it to the goldsmith, the goldsmith said, where did you get this fake gold bangle? It is of no use. The man was sorry for what he had done. అనగనగా ఒక పూర్ మ్యాన్ ఉన్నాడంట, ఒక వ్యక్తి. అతనికి ఒకరోజు అలా అడవిలో వెళ్తుంటే ఒక టైగర్ కనిపించిందంట. ఆ టైగర్ని చూసి కొంచెం భయపడ్డాడట. భయపడితే ఆ టైగర్ అంటుందంట, నువ్వేం భయపడకు, నేను నిన్నేం చేయను అని అంటుందంట. నువ్వెందుకు అలా ఉన్నావు, ఇలా నా దగ్గరికి రా అంటదట. అంటే పిలిస్తే అతను దగ్గరికి వెళ్తాడంట. దగ్గరికి వెళ్తే టైగర్ దగ్గర ఒక గోల్డ్ బ్యాంగిల్ చూస్తాడట. చూస్తే అతను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బులు అది లేకుండా ఉండడం వల్ల కొంచెం ఫ్యామిలీ పోషించుకోలేకపోతున్నాను అనేసరికి అప్పుడు అతను అంటే, నీ ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్ ఉంది కదా, నాకు ఇస్తావా అని అడుగుతాడట. టైగర్, నేను ఇస్తాను, కాకపోతే ఒక కండిషను, నువ్వు నాకు తినడానికి ఇవ్వాలి, తినడానికి ఇస్తానంటే నేను ఈ గోల్డ్ బ్యాంగిల్ ఇస్తాను అంటాడంట.
పూర్ మ్యాన్ సరే ఒప్పుకుంటాడు. ఇది అమ్మేసి దీంతో వచ్చిన డబ్బులతో నేను నా ఫ్యామిలీని చూసుకోవచ్చు, పోషించుకోవచ్చు అని అనుకుంటాడు. అప్పుడు అతను అలాగా సరే అని అంటాడు. టైగర్కి ఇస్తానంటాడు. టైగర్ గోల్డ్ బ్యాంగిల్ ఇస్తుంది. దాన్ని గవ్వ తీసుకుని వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి అతను ఊరెళ్ళి అక్కడ స్వర్ణకారుడు ఉంటాడు కదా, అంటే ఆభరణాలు తయారు చేసిన వ్యక్తి ఉంటాడు కదా, అతనికి చూపిస్తాడంట. చూపిస్తే అతను అంటాడు, ఇది ఎక్కడిది, ఇది బంగారం కాదు, ఇది గోల్డ్ కాదు అని చెప్తాడంట. అప్పుడు ఆ పూర్ మ్యాన్ చాలా నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతాడంట బాధతోని. మారల్: గ్రీడ్ కెన్ బి బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ ఫర్ అస్. మనకి అత్యాస దురాశ ఉంటే మనం ట్రబుల్స్ కొని తెచ్చుకుంటామని దీని నుంచి మారల్. మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. మే 2023కి సంబంధించిన క్యాలెండర్ ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్: 3 days బిఫోర్ మే 7th. మే 7థ్కి 3 రోజుల ముందు అన్నారు. దానికి ఆన్సర్ ఏంటి? మే 4th అవుతుంది. నెక్స్ట్: 5 days ఆఫ్టర్ మే 27th. మే 27కి 5 రోజుల తర్వాత అన్నాడు, అంటే జూన్ 1st అవుతుంది. ఏ వీక్ బిఫోర్ మే 22nd. మే 22కి 1 వారం ముందు అన్నారు, అంటే మనకి ఇది ఎంత అవుతుంది? మే 15th అవుతుంది. నెక్స్ట్: 2 weeks ఆఫ్టర్ మే 21st. మే 21కి 2 weeks ఆఫ్టర్ అన్నాడు. మే 21కి 2 వారాల తరువాత, అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది? జూన్ 4th అవుతుంది. నెక్స్ట్: 2 weeks బిఫోర్ జూన్ 6th. జూన్ 6థ్కి 2 వారాలు ముందు అన్నాడు. జూన్ 6థ్కి 2 వారాల ముందంటే మనకి ఎంత అవుతుంది? మే 23 అవుతుంది. నెక్స్ట్: 4 weeks బిఫోర్ జూన్ 23rd. జూన్ 23కి 4 weeks అంటే 4 వారాల ముందు. జూన్ 23కి 4 వారాల ముందు అంటే మనకి ఎంత అవుతుంది? మే 26th. మే 26th అవుతుంది. ఏ సమ్మర్ క్యాంప్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మే 9th to మే 16th. డ్యూ టు సమ్ రీజన్స్ దిస్ సమ్మర్ క్యాంప్ స్టార్టెడ్ 1 week లేట్. ఆన్ విచ్ డే డిడ్ ద క్యాంప్ స్టార్ట్ ఎండ్. ఇక్కడ సమ్మర్ క్యాంపు ఎప్పుడు 9 నుంచి 16th వరకు అవుతుందన్నాడు. కొన్ని కారణాల వల్ల 1 week లేట్గా స్టార్ట్ అయ్యిందన్నారు. ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ అడిగారు. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చి మే 16th, ఎండింగ్ డేట్ వచ్చి మే 23rd. ఇలాగా మనకి ఈ ఇయర్కి 2024 సంబంధించి సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో మనకి సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 25 ఎపిసోడ్లు, 25 రోజులు మనం ఇవి నేర్చుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.